నిన్న ఏం నవ్వొచ్చింది మిత్రులారా నాకైతే. బల్కా సుమన్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వివేక్ గారిని ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణ మొత్తం ఊలికి పడి 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 నవ్వారు ఆ విషయాన్ని చూసి. ఆయన ఎటకారంగా అన్నా దానికి అసలు కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. బల్కా సుమన్ అంటే ఏందో నీకు తెలియదు, నేనేందో పరిచయం చేస్తా అనేది నాకు అవుపడింది. ఆ యొక్క ఉద్యమ స్వాగీజం నాకు అవుపడింది. అయితే బల్కా సుమన్ ముచ్చట్ని చూసుకుంటే ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నారు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు, బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ కక్ష సాధింపులకు పాల్పడలేదు, జైలులో కనీసం మంచినీళ్ళు భోజనం కూడా సరిగ్గా ఇవ్వకుండా హింసించారు, నా కొడుకు పుట్టినరోజు కూడా ఇంట్లో ఉండనివ్వకుండా కుట్ర చేశారు, క్యాతనపల్లిలో ఏ రోజు ఎన్నికలు జరిగినా గెలుపు బీఆర్ఎస్దే, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ గారు మాట్లాడారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తెలుసు కదా, బల్కా సుమన్ అంటే అందరికీ తెలుసు, చిన్న పిల్లోని కూడా తెలుసు, ఉద్యమకారుడు, ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ వచ్చుట్ల ఆయన పాత్ర కూడా ఎంతో గొప్పది. అయితే ఇందుకలా ఇబ్బంది పెట్టినావు బల్కా, ఇంతగానో ఇబ్బంది పెట్టినావు మంత్రి వివేక్ గారు, నాకు జైల్లో కూడా సరిగ్గా నీళ్లు తిండిని కూడా ఇవ్వకుండా ఒక ఉగ్రవాదిని శిక్షించినట్టు శిక్షించే కార్యక్రమాలను చేసినావు, నా బిడ్డ పుట్టినరోజును కూడా నువ్వు నన్ను ఇంత దారుణంగా శిక్షించినావు, నేను చూసినావన్నీ, అందుకనే ఐ లవ్ యూ సో మచ్ మంత్రి వివేక్ గారు అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆయన రేపటి రోజున ఒకానొక రోజున ఏ ఎన్నిక జరిగినా బల్కా సుమన్ అంటే ఏందో చూపెడతానుకుంటే ఆయన చిటికేసి చెప్పారు, నేను కొట్టుడు కాదు, ఆయన చిటికేసి చెప్పారు, ఆయన ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి నేనేందో చూపెడతా, నా యొక్క వ్యవహారం శైలి ఏందో మీకు బాధ్యతగా కళ్ళకు కట్టినట్టుగా చూపెడతా అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇంత ఘోరమైన వైఖరి నా పైన ఎందుకు చేశారనుకుంటూ ఆయన కూడా వివరించడం కూడా జరిగింది. అయితే బల్కా సుమన్ గారు ఇక ఐ లవ్ యూ సార్ అనుకుంటే ఇట్లా దండం పెట్టేసరికి ఇక ప్రతి ఒక్కరు ఇక బల్కా సుమన్ మంత్రికి భయపడ్డాడు, కాంగ్రెస్ మంత్రికి భయపడ్డాడు అనుకుంటే చాలా మంది ట్రోల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే దాన్ని ఓ రేంజ్లో ఎత్తి చూపెట్టారు. ఆడ గెలిచింది బీఆర్ఎస్, 3 కౌన్సిలర్ సీట్లు గెలిచింది కాంగ్రెస్. ఆడ గెలిచే దమ్ము లేక, మొహం చూపెట్టుకోలేక బల్కా సుమన్ని జైల్లో పెట్టి గెలుద్దామని చూసి ఒక్కొక్క క్యాండిడేట్కి 3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అది కూడా గెలిపేనా? వేర్ ఈజ్ యువర్ ఫేస్ వాల్యూ? నీ ఫేస్ వాల్యూ ఎక్కడ? నీ ప్రజాపాలన 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు అనేది ప్రజలు అడుగుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. అన్నీ అయినా కూడా ఏం తెలియకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది చూడండి, చెరుస్తుంది చూడండి అంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈసారి గెలిచేది మాత్రం బీఆర్ఎస్ అని ఆయన స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. విత్ స్టైల్ గా, విత్ లవ్లీగా, విత్ లవ్ ప్రపోజల్ గా, మామూలు ప్రపోజల్ కాదు.